పోస్ట్మార్టం రిపోర్ట్ రావాల్సింది. తప్పకుండా రిపోర్టు మ్యానిపులేట్ చేయకుండా, ఒకవేళ మీరు మ్యానిపులేట్ కనుక చేస్తే ఖచ్చితంగా దీనికి ఈ విషయంలో న్యాయపరమైన మేమైతే ఊరుకునే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొంటాం ఈ విషయాన్ని సిబిసిఐడికి అప్పచెప్తారా, సిఐడికి అప్పచెప్తారా? ఒకవేళ పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది, ఏపీ పోలీసుల మీద కూడా మాకు నమ్మకం ఉంది. వాళ్ళు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తే మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు కనుక అట్లా చేయకపోతే మాత్రం అనేక దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ప్రపంచ దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఒక దర్యాప్తు సంస్థ విభాగం, మానవ హక్కుల విభాగం ఉంది అక్కడ. ఇక్కడ న్యాయం జరగకపోతే అక్కడ కూడా పోతాం. సో అక్కడి దాకా పోయే పరిస్థితి రాదు. ఎందుకంటే మాకు ఈ కేంద్ర ప్రభుత్వం మీద కానీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ మాకు ఏం వ్యతిరేకత లేదు. వాళ్ళు ఆ ప్రభుత్వాలు ఏదో క్రైస్తవులని అంటే హత్యలు చేస్తారనే ఆ అపవాదం కూడా మాకు లేదు. కాకపోతే కొన్ని అనివార్య సంఘటనలు జరిగినాయి. ఈ భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా క్రైస్తవుల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవాడలో దాడులు జరిగినాయి. చాలా దాడులు క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడులు జరిగినాయి, క్రైస్తవ పాస్టర్ల మీద దాడులు జరిగినాయి. అలాగే చాలా సంఘటనలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినా కూడా జరిగినాయి. ఇలా ఎన్డీఏ ప్రభుత్వము అక్కడ వచ్చినా కూడా అక్కడ కూడా జరిగినాయి. అంటే క్రైస్తవులు అంటే మీకు చిన్న చూపు అనిపిస్తుంది, కానీ ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది క్రైస్తవ అధినేత అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలోనే అత్యధికంగా క్రైస్తవ దేశాలే పరిపాలిస్తున్నాయనే విషయాన్ని ఇవాళ మన భారత ప్రధానమంత్రి గారికి తెలుసు. అలాగే ఇక్కడ ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అలాగే అక్కడున్న చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ ప్రపంచ అధినేత కూడా ఒక క్రైస్తవుడు అనే విషయాన్ని వారికి తెలుసు. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, క్రైస్తవ మతం ఎప్పుడు కూడా నిన్ను వాళ్ళని పొరుగు వారిని మాత్రం ప్రేమించమంటది, ద్వేషించమని చెప్పదు. ఏ మతమైనా సరే, వాళ్ళు ఏ కులమైనా సరే, ఎవరైనా సరే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పేసి ఈ రాజ్యాంగం చెప్తుంది. మనమంతా సమానమైన రాజ్యాంగం చెప్తున్నట్టుగానే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పి బైబిల్ చెప్తుంది. అట్లాంటి గొప్ప మానవత్వ సిద్ధాంతం కలిగిన వాళ్ళు క్రైస్తవులు. ఒక చెంపదెబ్బ కొడితే ఇంకో చెంపదెబ్బ కూడా, ఈ చెంప కూడా చూపెట్టమని చెప్పిన యేసుక్రీస్తు శాంతి బోధకులు వీళ్ళంతా. సో కాబట్టి ఇట్లాంటి శాంతి పరులని వాళ్ళ జీవితాల్లో అశాంతి రేపే కార్యక్రమం, వాళ్ళని హింసించి వాళ్ళని చంపే కార్యక్రమం, లేదంటే వాళ్ళ చర్చిలను కూలగొట్టే కార్యక్రమం, లేదా చర్చికి పోతే నువ్వు అసలు మనిషివే కాదన్నట్టుగా ఈ రాజ్యాంగము ప్రతి మనిషికి ఏ మత స్వేచ్ఛ ఇచ్చింది, ప్రతి మనిషికి. ఇదే భారత రాజ్యాంగం అధికరణ 25 ప్రకారంగా మీరు ఏ మతమైనా తీసుకోవచ్చు. మరి క్రైస్తవ చర్చిలో పోతే ఇవాళ కొంత ఏ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి, అలాగే ఇంకా రకరకాల ఇబ్బందులు ఇవాళ క్రైస్తవుల మీద జరుగుతున్నాయి. సో కాబట్టి ఇవాళ క్రైస్తవుల మీద థ్రెట్ జరుగుతుంది, కాబట్టి వాళ్ళ మీద బెదిరింపులు జరుగుతున్నాయి, కాబట్టి ఒక మతం ఆ రకంగా చేస్తున్నది, కాబట్టి అందులో ప్రవీణ్ పగడాలకు అలాంటి వార్నింగ్లు వచ్చాయి. కాబట్టి అది ఒక మతమే కాదు, ఇంకో మతం ఇస్లాం మతం కూడా, దాంట్లో ఒక అతను కూడా డైరెక్ట్ వీడియోలు కూడా పెట్టాడు. ఆయన పేరు ఏదో ఉంది కానీ ఆయన డైరెక్ట్గా వీడియో పెట్టారు. నీ గుడ్లు పీకేస్తాం, నీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని ఒక ముస్లిం మత బోధకుడు అనుకుంటా ఆయన కూడా పెట్టడం జరిగింది. కాబట్టి సరే, ముస్లిం మత బోధకులు చేసినా నేరమే, హత్యనే. ఇదే లేదా హైందవ మతమో హిందూ మతం చేసినా నేరమే, లేదా ఇదే క్రైస్తవ మతం నుండి ఎవరైనా ఆయనకు పడనోళ్ళు చేసినా నేరమే. కాబట్టి నేరస్తుడైనా శిక్ష పడాల్సిందే. సో కాబట్టి మేము కోరుతుంది ఒకటే, రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, మీ మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, ఈ 2 సంఘటనలో అటు పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో కావచ్చు, అలాగే ఈ అడ్వకేట్ ఇజ్రాయెల్ గారి విషయంలో కావచ్చు, ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు నిజాయితీ పరులే, కాబట్టి ఇద్దరు కమిటెడ్ పర్సన్సే. కాబట్టి వాళ్ళకి పట్ల నిష్పక్షపాతంగా ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనలో దర్యాప్తు చేసి తగు న్యాయం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
అన్ని క్రైస్తవుల సంఘాల తరఫున మా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ క్రైస్తవ సంఘాలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సభ్య సమాజం పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంపే అధికారం ఎవరికి లేదు, సృష్టించిన దేవుడికి తప్ప. సృష్టించిన దేవునికి తప్ప నీకు ఏ దేవుడైనా కావచ్చు, అది ఎవరికి ఏ దేవుడైనా ఇష్టం ఉండొచ్చు కాక, సృష్టించిన దేవుడు తీసుకుంటే తప్ప ఇక్కడ మానవునికి చంపే అధికారం లేదు. ఆ చంపిన వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించే అధికారం ఇక్కడ న్యాయ వ్యవస్థకు ఉంది, ఇక్కడ పోలీసు వ్యవస్థకు ఉంది. ఆ అధికారాన్ని మనమే రాజ్యాంగం ద్వారా కల్పించినాం. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవుల పట్ల కూడా అదే న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా, అదే పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా, అదే ప్రభుత్వము నిష్పక్షపాతంగా వివరించి ఈ రెండు సంఘటనలో తగు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.